అడ్వకేట్ స్వప్న కేసులో సంచలన విషయాలు బయటకొస్తూ ఉన్నాయి. భూ వివాదమే హత్యకు కారణంగా కూడా తెలుస్తోంది. సొంత అన్నతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో కలకలం రేపిన మహిళా న్యాయవాది స్వప్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎట్టకేలకు సొంత అన్ననే కాలయముడై చెల్లిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపినట్లు పోలీసులు ధృవీకరించారు. భూ వివాద నేపథ్యంలోనే ఈ ఘాతకం జరిగినట్లు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ డీసీపీ వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలైతే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ గొడవకు కారణం 4 ఎకరాల భూమి. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి పేరు మీద ఉన్న భూమిని అన్న రాజు అక్రమంగా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. న్యాయవాదైన స్వప్న తన తెలివితేటలతో ఆ భూమిని తిరిగి తల్లి పేరు మీదకు మార్పించడమే ఆమె ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. తన ఆస్తికి అడ్డుపడుతోందని చెల్లెలిపై కక్ష పెంచుకున్న రాజు తన స్నేహితులతో కలిసి ఈ మరణ శాసనాన్ని రాశాడు. హత్య జరిగిన తీరు వింటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. కేవలం చంపడమే కాదు, అతి క్రూరంగా ఆమెను హింసించారు నిందితులు. పొలం సర్వే జరుగుతున్న సమయంలో మొదట కారుతో ఢీకొట్టి ఆపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా కింద పడి ప్రాణభిక్ష వేడుకుంటున్న స్వప్న గొంతును కొడవలతో కోసి పారిపోయారు. పక్కా స్కెచ్తోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ఆధారాలైతే సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు A1 గోటికె రాజుతో పాటు మరో 3 పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రోళ్ల సందీప్, వడ్డే వీరేశం, కావలి శివలింగం అనే వ్యక్తులు రాజుకు సహకరించినట్లు తెలిసింది. వీరి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కొడవలి, ఇన్నోవా కారు, అలాగే స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆమె సొంత బ్రదర్ చంపడం జరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే మనం ఇమీడియట్లీ టీమ్స్ ఫామ్ చేసి దానిలో ఎక్స్క్యూజ్ ఎవరైతే ఉంటారో, సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో వారు పట్టుకోవడానికి మనం టీమ్స్ తయారు చేసి పంపడం జరిగింది. 4 అంటే ముందు 2, తర్వాత ఇంకా 4 ఎక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. గోతికే రాజు, హర్ ఓన్ బ్రదర్, అన్న చెల్లి మధ్యలో ల్యాండ్ డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నాయి. టీటీ రెడ్డిపల్లిలో 10 acres ల్యాండ్ సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో వివాదం. వైల్ వీరేష్, సందీప్ అండ్ శివ ఈ 3 స్కూటీ పైన మొయినాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి దారిలో మొయినాబాద్లోనే ఒకటి కత్తి కూడా పర్చేజ్ చేశారు. పొలం దగ్గర ఆమె స్వప్న వాజ్ ఆన్ ద రోడ్. రాగానే ఫస్ట్ అయితే హిట్ చేశారు బండితో. హిట్ అయినాక సీ ఫెల్ డౌన్ అని పక్కన నాలలో రాజు రాయితో కొట్టారు. వీరేష్ కత్తితో నెక్ పైన, గొంతు పైన అటాక్ చేశారు. దీనిలో 4 మొబైల్స్ A1 to A4, తర్వాత ఆ సిక్కల్ ఏదైతే యూజ్ చేశారు ఆ సిక్కల్, దెన్ ఇన్నోవా కార్ అండ్ స్కూటీ, ఈ 4 ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం మనం ఏసీపీ చెవెల ఆధారంలో అలాంగ్ విత్ జోనల్ ఇన్స్పెక్టర్స్ యాజ్ ఇన్ మొయినాబాద్ ఇన్స్పెక్టర్, చెవెల ఇన్స్పెక్టర్ యాజ్ వెల్ యాజ్ షాబాద్ ఇన్స్పెక్టర్, వాళ్ళందరి ఆధారంలో స్వప్న హత్య ఉదంతంతో చేవెళ్ల కోర్టు న్యాయవాదులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. తోటి న్యాయవాదికి జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్ ముందు భారీ నిరసన చేపట్టారు. మహిళా న్యాయవాదికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆస్తి కోసం రక్తం పంచుకున్న చెల్లెల్ని చంపిన నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.